హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా ముఖ్యమైన విషయాలు రోజు రోజుకి మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నాము. ఏ ఒక్క చిన్న పాయింట్ మన టీంకి ఉపయోగపడేలాగా ఉన్నా దానికి మీ ముందుకు తీసుకురావడానికి అన్ని మాధ్యమాలు ప్రయత్నం చేస్తున్నాము. సో మరొక విషయం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. నిన్న మీరు ఒక వీడియో మీ అందరికీ పెట్టడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరొక 6-7 రోజుల్లో అన్లిమిటెడ్ ఎక్స్టెన్షన్స్ చేసుకోవడానికి ఫ్రీగా, అంటే ఎక్కువ ఫోర్స్ కాయిన్ సంపాదించుకోవడానికి మనకి అవకాశాన్ని దాన్ని ఎట్లా చేసుకోవాలనే విషయాన్ని నిన్న మనం ఒక వీడియో ద్వారా మనం చెప్పడం జరిగింది. ఈరోజు మరొక ఆప్షన్ ఇంకొంచెం బెనిఫిట్ ఉండేలాగా ప్లస్ ఫోర్స్ కాయిన్స్ కూడా సంపాదించుకునేలాగా ఉండేటట్టుగా ఒక మంచి ఆలోచన మీ ముందుకు తీసుకొస్తున్నాము. అది ఏంటి అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తామండి. ఈ వీడియో మీకు ఎలా అనేది అర్థం కాకపోతే మరొక్కసారి రిపీట్ చేసుకొని చూడండి వీడియోని. చాలా ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. పాత వాళ్ళకైతే చాలా సింపుల్గా తెలుస్తుంది. కొత్త వాళ్ళైతే మీ అప్లైనర్స్ మరొకసారి ఈ విషయం గురించి డిస్కస్ చేసి క్లారిటీ తీసుకొని దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో నరేందర్ సార్, మనకున్నటువంటి అతి ఇంపార్టెంట్ టైం ఇప్పుడు మనకున్న లిమిట్ ఏదైతే కనిపిస్తుందో 7 days అని, ఈ 7 daysలో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టైర్ని రెన్యువల్ చేసుకోవడం వల్ల చిప్స్ ఒకటే కాదు మెటాఫోర్స్ కాయిన్స్ని కూడా తీసుకునే ఆప్షన్ ఉందని మనకు చెప్పాము నేను ఒక వీడియోలో. అది కాకుండా ఇంకొక విషయం, అంటే బెనిఫిట్ ఇంకోలాగా ఉండేటట్టు కూడా ఇంకొక ఆలోచన వచ్చింది కాబట్టి ఒకసారి దాన్ని వివరించండి సార్. ఇప్పుడు 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. యూనిటీవర్స్ ఎలా ఉంటుంది అంటే కొత్త వాళ్ళ కోసం పాత వాళ్ళ కోసం ఒకసారి గుర్తు చేద్దాము. యూనిటీవర్స్ ప్లాన్లో మనకు 9 టైర్లు ఉంటాయి. 1 నుంచి 9 టైర్లు ఉంటాయి. ప్రతి టైర్లో 5 ఆర్బిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఐడీలు, సెకండ్ ఆర్బిట్లో 4 ఐడీలు, 3వ ఆర్బిట్లో 8 ఐడీలు, 4వ ఆర్బిట్లో 16 ఐడీలు, 5వ ఆర్బిట్లో 32 ఐడీలు. టోటల్గా 62 ఐడీలు పడతాయి. ఈ 62 ఫిల్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే డౌన్ లైన్స్కు ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది టీం. అవును, అంటే ఎవరికైనా ఒక టైర్లో 62 ఐడీలే పడతాయి మ్యాక్సిమం. ఎవరైనా రెన్యువల్ చేసుకోకపోతే ప్లేస్ ఖాళీ అవుతే మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి పడుతుంటారు. సో ఇది ఒక లిమిట్ అన్నమాట. అందుకోసమే ఇది సేమ్ స్ట్రక్చర్ 1వ టైర్లో ఎట్లా ఉంటుంది 9 వరకు ఇదే స్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఒక్కొక్క టైర్కు వాల్యూ తేడా ఉంటుంది కనుక ఫస్ట్ టైర్కి $50, సెకండ్ టైర్కు $100, 3వ టైర్కు $400 ఇట్లా పెరుగుతూ ఉంటుంది కనుక ప్రతి టైర్లో ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే యూనిటీవర్స్ వచ్చిన కొత్తలో ఫస్ట్ టైర్ తీసుకున్న వాళ్ళు 50 ఫోర్స్ కాయిన్లు మాత్రమే తీసుకోవచ్చు. సెకండ్ టైర్ తీసుకున్న వాళ్ళు 100 ఫోర్స్ కాయిన్స్ మాత్రమే తీసుకోవచ్చు. $100 విలువైన ఫోర్స్ కాయిన్స్. అట్లా మనకు సిస్టమ్ ఉండే. సేమ్ అదే సిస్టమ్ ఇప్పుడు మనకు బిట్ ఫోర్స్లో రాబోతుంది. అలాగే మనం ఫోర్స్ కాయిన్స్ ఇప్పుడు సంపాదించుకోవడానికి ఏదైతే బయింగ్ అండ్ సేలింగ్ ట్రేడింగ్లో వెళ్తే దొరకట్లేదు. 40,000 మంది లైన్లో ఉన్నారు కనుక మనమందరం ఆల్టర్నేట్గా ఆలోచించింది ఏంటంటే టైర్ రెన్యువల్ చేసుకోవడం వల్ల మనకు హెచ్ఎంఎస్ ఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి అనే దానికి చెప్పామన్నమాట. సో అయితే ఇక్కడ బిట్ ఫోర్స్ని దృష్టిలో పెట్టుకున్నా లేకపోతే మనకు ఎక్కువ బెనిఫిట్ రావాలన్నా చాలామంది ఏం చేస్తున్నారంటే 1 టైరు 2 టైరు 3 టైరు కానీ తిరుగుతున్నారు మ్యాక్సిమం. అది తప్పని నేను చెప్పదలుచుకున్నా. దానివల్ల బెనిఫిట్ ఎక్కువ ఉండదు మనకు. ఓకే, ఇప్పుడు రెన్యువల్స్ ఎక్కువ నెలలు చేసుకుంటామేమో, కానీ ఫ్యూచర్లో బిట్ ఫోర్స్ మీద కానీ లేకపోతే ఇప్పుడు కింద వాళ్ళు రెన్యువల్ చేసినప్పుడు కాయిన్స్ వస్తాయి కదా. అవును, ఎన్ని వస్తాయి? కేవలం 62 ఐడీలకు మాత్రమే వస్తాయి. ఫస్ట్ టైర్ 62, సెకండ్ టైర్ 62, థర్డ్ టైర్ 62. ఆల్రెడీ టీం ఉన్న వాళ్ళకి వందల టీము 1000 టీం ఉన్న లీడర్స్ ఎంత లాస్ అవుతున్నారు ఇక్కడ. అందుకోసమే మనం ఏం చెప్తున్నామంటే మినిమం 1 టైర్ నుంచి 6వ టైర్ వరకు బిజినెస్ చేసుకోండి. తక్కువలో తక్కువ 7 కొడతామా వెల్కమ్, 8 కొడతామా ఇంకా వెల్కమ్. అప్లైన్ లేకపోయినా పర్వాలేదు, 9 కొడతామా ఇంకా వెల్కమ్. సో ఇక్కడ అట్లా పెద్ద టైర్స్ కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ చిప్ వాల్యూ ఏదైతుందో 88 డివైజెస్ కంప్లీట్ అవుతే మైనింగ్ స్టార్ట్ అవుతుంది. 88 డివైజెస్ ఎట్లా కంప్లీట్ అవుతాయి?
256 చిప్స్ ఉంటే కంప్లీట్ అవుతాయి. అవును. మరి 256 చిప్స్ ఎట్లా సంపాదించాలా అంటే 9th టైర్ లో ఉన్న వాళ్ళకు ఒక్క చిప్ వస్తే చాలు. అవును. దాని వాల్యూ 256 చిప్స్ వాల్యూ తో సమానం అనమాట. 8th టైర్ లో అయితే దాంట్లో సగం, దాంట్లో అంటే డబల్ 256 కి డబల్ 256 కి డబల్ అంటే డబల్ అంటే 9th ఒకటి చేసిన ఒకటే, 1 నుంచి 8 వరకు చేసిన 9th టైర్ ఒక్క చిప్ ఉన్న ఒకటే, 8th టైర్ అయితే 2 చిప్పులు ఉండాలి. అవును. 7th టైర్ అయితే 4 చిప్పులు ఉండాలి. 6th టైర్ అయితే 8 చిప్పులు ఉండాలి. ఇట్లా పెరుగుతూ ఉంటుంది, రివర్స్ అనమాట. సో ఇట్లా ఈ బెనిఫిట్ ఎక్కువ టైర్లలో కొట్టడం వల్ల ఈ రకమైన ఎక్కువ వాల్యూ కలిగిన చిప్పు మనకు వస్తుంది. దీనివల్ల బిట్ ఫోర్స్ లో ఎక్దమ్ మనం బైనింగ్ స్టార్ట్ చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు అందరు కొడుతున్నారు కనుక టీమ్ ఉన్న లీడర్స్ ఎక్కువ ఫోర్స్ కైన్ గెయిన్ చేయొచ్చు దీనివల్ల. సో ఈ 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ప్రపంచవ్యాపితంగా యూనిటీవర్స్ లో చాలా మంది డబ్బు పెట్టి కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వర్క్ చేసి సంపాదించిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సార్ వర్కింగ్ ద్వారా నేను ఫోర్స్ కైన్ లో ఎక్కువ సంపాదించాను అంటే దాని అర్థం 1-2 టైర్ల కాడ కాదు. వాళ్ళు మినిమం 6 టైర్లో, 7 టైర్లో, 8 టైర్లో, 9 టైర్లో ఉండి వర్క్ చేయడం వల్ల ఎక్కువ కైన్స్ గెయిన్ చేయగలిగారు. సో అప్పుడు కొంతమంది తక్కువ టైర్లలో ఉండి ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు చెప్పిన ఎక్కువ టైర్స్ రాలేదు, మేము అదే మెంటాలిటీతో మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. సో ఇప్పుడు బిట్ ఫోర్స్ టోకెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ పొరపాటు చేయకుండా ఇప్పుడున్న ఫోర్స్ కాయిన్ సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్ లో బిట్ ఫోర్స్ టోకెన్స్ కూడా సంపాదించాలంటే ఇప్పుడున్న కరెక్ట్ టైం కైన్ వాల్యూ పెరిగింది కనుక ఆ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆలోచించండి. ఆ కైన్స్ తోనే మనం ఇప్పుడు కొత్త టైర్లు కొనుక్కోవచ్చు. 3 వరకు ఉన్నారు, 4వది, 5వది, 6వది కొనండి, లేదా 7 కొనండి, 8 కొనండి. అప్లైన్ లేకున్నా పర్వాలేదు. సో అది మీకు బెనిఫిట్. సో ఇది అర్థం చేసుకోవాలని మనం నిన్నటి వీడియోకు ఇది సెకండ్ పార్ట్ అన్నమాట, ఒక స్ట్రాటజీ, ఒక ఆప్షన్. సో ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకి అర్థం కాదు. మీరు మీ సీనియర్తో కూర్చొని దీని యొక్క వీడియోని అగైన్ విని డిస్కస్ చేయండి, అర్థమైపోతుంది. ఈ స్ట్రాటజీ 7 days ఎవరైతే బాగా దీన్ని అమలు చేస్తారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్.